డీటెయిల్స్ చూద్దాం. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్ లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు కూడా తెలపలేదని బీజేపీ ఆరోపించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రిటర్నింగ్ అధికారి మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు మీనాక్షి నటరాజన్. ఓటమి భయంతోనే నామినేషన్ ను తిరస్కరించారని, దీనిపై కోర్టులో తేల్చుకుంటామంటోంది కాంగ్రెస్. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్ లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు కూడా తెలపలేదని ఆరోపిస్తోంది బీజేపీ. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు మీనాక్షి నటరాజన్. ఓటమి భయంతోనే నామినేషన్ ను తిరస్కరించారని, దీనిపై కోర్టులో తేల్చుకుంటామంటోంది కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.